హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ గౌట్ అండ్ కాంట్రాక్ట్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ నుండి. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి ఆయుష్ యునాని మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోను తప్పకుండా అయితే షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరితో చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ఎంహెచ్ఎస్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్ నుండి మనకు ఈరోజు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అయితే మీరు ఈ పోస్టులకు మే 16వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే మీరు ఈ పోస్టులకు డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వవచ్చు, లేదంటే మీరు పోస్టులో కూడా పంపించవచ్చు. అయితే మీరు పంపించవలసిన అడ్రస్ వచ్చేసి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్, డిఎంఈ బిల్డింగ్, డిఎంఎండ్హెచ్ఎస్ క్యాంపస్, సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్. ఈ అడ్రస్కి మీరు మీ అప్లికేషన్ ఫామ్స్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, పంపించవలసి ఉంటుంది. మెడికల్ ఆఫీసర్ యునాని మనకు ఎస్టీ బ్యాక్లాగ్ వేకెన్సీస్ గురించి మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. టోటల్ 3 పోస్టులు అయితే ఉన్నాయి. అవి కూడా మల్టీజోన్ 2 కేటగిరీలో అయితే ఉన్నాయి. మల్టీజోన్ 2 క్యాండిడేట్స్ అందరు కూడా మీరు ఈ పోస్టులకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్టీ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఇవి, అంటే ఇక్కడ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ కనుక చూసుకున్నట్లయితే 18 to 41 ఇయర్స్ వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. స్కేల్ ఆఫ్ పే చూసుకున్నట్లయితే 54,220 రూపీస్ అని ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే టోటల్ 100 పాయింట్స్కి అయితే ఉంటుంది. 80 పాయింట్స్ వచ్చేసి మీ యునాని మార్క్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. రిమైనింగ్ 20 పాయింట్స్ వచ్చేసి మీరు ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో లేదా ఇన్స్టిట్యూషన్స్లో లేదా ప్రోగ్రామ్స్లో కాంట్రాక్ట్గా లేదా అవుట్సోర్సింగ్గా వర్క్ చేస్తున్నట్లయితే అటువంటి క్యాండిడేట్స్కి 20 పాయింట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్ 100 పాయింట్స్కి అయితే ఉంటుంది సెలక్షన్ అనేది. ఈ విధంగా అయితే ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ అనేది. మ్యాక్సిమం 20 పాయింట్స్ అయితే ఉంటుంది. అయితే 20 పాయింట్స్ వచ్చేసి మీకు ట్రైబల్ ఏరియాస్లో ఎవరైతే 6 months వర్క్ చేసి ఉంటారో అటువంటి పర్సన్స్కి 2.5 మార్క్స్ అనేది యాడ్ చేస్తారు. ట్రైబల్ కాకుండా అదర్ దెన్ ట్రైబల్ ఏరియాస్ వాళ్ళకి 2 పాయింట్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది 6 monthsకి. అలాగే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కంప్లీట్గా 6 months మీరు వర్క్ చేసినట్లయితేనే మీకు పాయింట్స్ అనేవి యాడ్ చేస్తారు. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఎవరైతే కాంట్రాక్ట్గా లేదా అవుట్సోర్సింగ్గా యునాని మెడికల్ ఆఫీసర్గా మీరు వర్క్ చేసినట్లయితే మీరు మీ సర్టిఫికెట్స్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ను. నేను లాస్ట్లో అప్లికేషన్ ఫామ్ కూడా అప్లోడ్ చేస్తాను, మీరు ఒకసారి చూసుకోండి. మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫార్మాట్స్ 3B 3C ఈ ఫార్మాట్స్లోనే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ లాస్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను, మీరు ఒకసారి చూసుకోండి. దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు కింద కామెంట్స్లో అయితే పెట్టండి, నేను మీకు తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. అయితే మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఆల్ కాపీస్ కూడా మీరు జిరాక్స్ కాపీస్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సీరియల్ నెంబర్ 1 ఆధార్ కార్డు, అలాగే మీ SSC మార్క్స్ మెమో, అలాగే మీ కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమోస్ అన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ కన్సర్న్ డిగ్రీ సర్టిఫికెట్ యునాని, నెక్స్ట్ మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ నుండి తీసుకున్నటువంటి సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా తెలంగాణ స్టేట్ పేరు మీదుగా. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్, నెక్స్ట్ స్టడీ సర్టిఫికెట్స్ వచ్చేసి 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మీరు చదువుకున్నటువంటి స్టడీ సర్టిఫికెట్స్ తప్పకుండా అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు లోకల్ స్టేటస్ మల్టీజోన్ 2 అని తెలియడం కోసం మీరు తప్పకుండా ఈ స్టడీ సర్టిఫికెట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్కేస్ ఎవరైనా ఈ 1st క్లాస్ నుంచి 7th క్లాస్ లోపు మీరు ఏదైనా క్లాస్ కనుక మిస్ అయినట్లయితే, చదవనట్లయితే అటువంటి క్యాండిడేట్స్ మీరు స్టడీ సర్టిఫికేట్ ప్లేస్లో రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అది కూడా మీరు తెలంగాణ గవర్నమెంట్ పేరు మీదుగా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు లోకల్ స్టేటస్ కోసం మీరు తప్పకుండా అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్ మీరు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పేరు మీదుగా తప్పకుండా అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కమ్యూనిటీ సర్టిఫికేట్ పైన మీ ఫాదర్ నేమ్ అయితే తప్పకుండా అయితే ఉండాలి, ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇన్కేస్ ఎవరైనా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కోసం సదరం సర్టిఫికేట్, అంటే ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ పర్సన్స్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్, అలాగే NCC ఇన్స్ట్రక్టర్స్, అలాగే ఇన్కేస్ ఎవరైనా ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ కనుక మీరు అప్లై చేసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ కోసం మీరు మీకు సంబంధించినటువంటి సర్వీస్ సర్టిఫికేట్ అనేది తప్పకుండా అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక మీరు చూసుకున్నట్లయితే యునాని డిగ్రీ అయితే మీరు చేసి ఉండాలి.
నెక్స్ట్ ఏజ్ కనుక చూసుకున్నట్లయితే మాక్సిమం 41 ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను, మీరు ఒకసారి చూసుకోండి. అప్లికేషన్ ఫీజు అనేది 500 రూపీస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే మీరు డీడీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎనీ నేషనల్ బ్యాంక్లో మీరు డీడీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. డీడీ వచ్చేసి మీరు ఇన్ ఫేవర్ ఆఫ్ మెంబర్ సెక్రటరీ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ హైదరాబాద్, ఈ పేరు మీదుగా మీరు డీడీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఆల్ జిరాక్స్ కాపీస్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే మీరు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ 4th ఫ్లోర్ డిఎంఈ బిల్డింగ్ ఎంఎండ్హెచ్ఎస్ క్యాంపస్ సుల్తాన్ బజార్ కోటి హైదరాబాద్ 500097 ఈ అడ్రస్కి మీరు మే 16వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీ అప్లికేషన్ ఫామ్స్ అనేవి. మీకు ఒక రిఫరెన్స్ ఐడి నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు, అది మీకు ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం. అయితే మీకు ఒరిజినల్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ అప్పుడు మీకు చెక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు, అది కూడా ఒకసారి మీరు చూసుకోండి. ఇక్కడ ఈ మల్టీజోన్ 2లో ఉన్న డిస్ట్రిక్ట్స్ అందరు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేస్తున్నాను, మీరు ఒకసారి చూసుకోండి. మీ కన్సర్న్ డిపార్ట్మెంట్లో మీరు అప్లికేషన్ ఫామ్ను మీరు సబ్మిట్ చేసి మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ను మీరు తీసుకొని మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను, మీరు ఒకసారి చూసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ వరకు చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియో కింద హైప్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, అది మీరు క్లిక్ చేయగానే ఈ వీడియో అయితే చాలా మందికి అయితే షేర్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.